నమస్తే అండి. ఇప్పుడు ఈ సీజన్ ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు వచ్చే సీజన్ కదండీ. నేను ఆ ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఉసిరికాయతో ఇది ఉసిరికాయ సంవత్సరం అంతా నిలవ పెట్టుకునే పచ్చడి అండి. అంటే పెద్ద ఉసిరికాయలు వచ్చినప్పుడు తీసుకొని మిక్సీ వేసుకొని దానికి ఉప్పు కలిపి, పసుపు ఉప్పు కలిపి నిలవ పెట్టుకుంటారు. ఇది మనం అవసరం వచ్చినప్పుడు పచ్చళ్ళలా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. మామూలుగా అందరూ ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయలతో ఆవకాయ వేసుకుంటారు. అలా కాకుండా ఈ పచ్చడి ఎప్పుడంటే అప్పుడు చేసుకునేటట్టు నేను చూపిస్తాను. ఇది ఉసిరికాయ మిక్స్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 10-15 ఎండుమిర్చి, మీరు కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని శనగ నూనె వేసుకోవాలండి. పచ్చడికి సరిపోయినంత శనగ నూనె వేసుకోవాలి. ఇలాంటి నిలవ పచ్చడికి శనగ నూనెతో తాలింపు వేస్తే బాగుంటుందండి. నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత మెంతులు, తర్వాత మినపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. పోపు దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగు వేసుకోవాలండి. ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ముందుగా ఈ పోపు మిరపకాయలు కలిపి మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చడి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ముందుగా ఈ పోపు అంతా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్తో సహా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి దీంట్లో వేసేయాలి. ఈ ఉప్పున్న ఉసిరికాయ తొక్కును కూడా దీంట్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ చేసుకున్న పచ్చడి ఇలా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్దలో కనుక తింటే, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ రోజు ఫస్ట్ ముద్దలో వేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అలాగే జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది ఉసిరికాయ తింటే. ఇప్పుడు ఉసిరికాయలు వస్తున్నాయి కదండి, ఇవి కనుక చక్కగా నిలవ పెట్టుకొని క్యాండీస్ కూడా చేసుకోవచ్చు మనం. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలాగే జ్వరం వచ్చి లేచిన వాళ్ళు కూడా కొంచెం నోరు చవి చెడిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఫస్ట్ ముద్దలో ఉసిరికాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అన్న హితవు పుడుతుంది. అంటే అన్నం తినాలనిపిస్తుంది, బాగా కోలుకుంటారు. పిల్లలకి రోజు చాలా మంచిదండి ఇది. పొద్దున పూట ఫస్ట్ ముద్దలో అన్నం నెయ్యి వేసి పెడితే ఫస్ట్ ముద్దలో చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.